అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. బేసికల్లీ నేను నేటివ్ ఆఫ్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అంటే నా స్కూలింగ్ చిన్నతనం కూడా అక్కడే అయ్యిందండి. తర్వాత స్టడీస్కి బయటికి వెళ్ళిపోయాము. అండ్ లాస్ట్ 11 ఇయర్స్గా కూడా ఆర్థోపెడిక్స్లో ప్రైవేట్ ప్రాక్టీస్కి ఇక్కడ గుంటూరులోనే చేస్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో జనానికిను ఇక్కడ పరిసర ప్రాంతాలు అంటే ముఖ్యంగా మాకు వచ్చే పేషెంట్లు ఏంటంటే పల్నాడు ప్రాంతము, తర్వాత ప్రకాశం డిస్ట్రిక్టు, ఈ చుట్టుపక్కల నుంచి వస్తారు గుంటూరుకిను. సో వీళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, తర్వాత జాయింట్ పెయిన్స్ వీటి యొక్క ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి. అండ్ మామూలుగా కూడా కాదు, అంటే క్రిప్లింగ్ ఆర్థరైటిస్ అంటే అసలు మోకాలు అనేది ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఇలాగ అనకొండలాగా కర్వేచర్ తిరిగిపోయి సివియర్ కేసులు వస్తూ ఉంటాయి. సో దానికి రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పి దాని మీద కొంచెం స్టడీ చేశాను. అండ్ సో ఇవాళ యూట్యూబ్ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద రియల్ రీజన్ బిహైండ్ దిస్ హయ్యర్ ఇన్సిడెన్స్ అనమాట ఈ ప్రాంతం ప్రజల్లోనూ. అండ్ దాని గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు డిస్కస్ చేద్దాము. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద మెయిన్ టాపిక్. ఈ లాస్ట్ 10 years కానండి పేషెంట్లని నేను ఐ థింక్ మా ఓపీడీలో చూస్తూ ఉంటాను. అండ్ మేము అంటే మా హాస్పిటల్ తరఫున కూడా మేము మోర్ దెన్ 200 హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఉంటాం. అంటే ఈ హెల్త్ క్యాంప్స్ వల్ల నేను చూసింది ఏంటంటే వి గో డైరెక్ట్లీ టు ద విలేజెస్, అంటే మారుమూల ప్రాంతం విలేజెస్లోకి కూడా వెళ్ళి చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ విలేజెస్ నుంచి అంత రిమోట్ ప్లేసెస్ నుంచి మనకి గుంటూరు లాంటి అర్బన్ సిటీస్కి రారండి చాలామంది. సో ఇది నా అబ్జర్వేషను అండ్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ పబ్లిష్డ్ రిపోర్ట్స్ అండ్ సైంటిఫిక్ లిటరేచర్ ఎవిడెన్స్ కూడాను. ఈ ప్రాంతం ప్రజలు అంటే పల్నాడు ప్రాంతం అనండి, ప్రకాశం అనండి, మాకొచ్చే పేషెంట్లలో ఈ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి బాగా ఎక్కువ ఉండడానికి కారణం అండి వాట్ ఐ ఫౌండ్ ఈస్ ఫ్లోరోసిస్ అండి. ఈ ఫ్లోరోసిస్ ఏంటి అని అడుగుతారు మీరు. ఈ ఫ్లోరోసిస్ అంటే మన శరీరంలో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ అవటాన్ని ఫ్లోరోసిస్ అంటారు. ఈ ఫ్లోరిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏంటి దీని కథ అంటే, ఈ ఫ్లోరిన్ అనేది ఒక మినరల్ అండి. ఇది మన గ్రౌండ్ వాటర్లో ఉంటుంది. మనం గ్రౌండ్ వాటర్ జనరల్లీ తాగడానికి వాడతాము, మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్కి వాడతాము, వాషింగ్కి వాడతాం, అన్నిటికీ వాడతాం. సో జనరల్గా ఏంటంటే ఈ ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఒక గవర్నమెంటు ఎస్టాబ్లిష్ చేసిన నామ్స్ ప్రకారం లెస్ దాన్ 1 ppm ఉండాలండి. అంటే ఇది మోర్ దాన్ 1 ppm ఉంటే కనుక ఇది స్లోగా మనం వాడే గ్రౌండ్ వాటర్ వల్ల మన బాడీలో స్లోగా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అండ్ మన బాడీ ఫస్ట్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఒక 50% ఇది మన బాడీలో ఉంటుందండి. ఒక 50% కిడ్నీలు అండ్ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇది దీని నార్మల్ మెటబాలిజం. దీని యొక్క కాన్సన్ట్రేషన్ గ్రౌండ్ వాటర్లో ఆల్మోస్ట్ మీరు నమ్మరు 10 districts ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయని మన గవర్నమెంట్ పబ్లిష్డ్ రిపోర్ట్ చెప్తుంది. అవి ఏం డిస్ట్రిక్ట్స్ అంటే మెయిన్లీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ గుంటూరు, ప్రకాశము అండ్ నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఈ డిస్ట్రిక్ట్స్ మెయిన్ అండి. అండ్ ఇందుట్లో కూడా కొన్ని విలేజెస్ని వాళ్ళు ఏంటంటే రెడ్ మార్క్ చేశారు. ఈ విలేజెస్లో ఫ్లోరిన్ కంటెంట్ ఆ గ్రౌండ్ వాటర్లో చాలా ఎక్కువ అని. సో ఈ ఫ్లోరిన్ అనేది ఎక్కువైతే మన బాడీకి ఎలాగ బ్యాడ్ చేస్తుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బోనీ ఆర్కిటెక్చర్ని చూసామనుకోండి, అంటే బోన్ యొక్క నిర్మాణం, ఈ బోన్ ఉంది కదండి, ఈ బోన్లో కాల్షియం హైడ్రాక్సిఎపిటైట్ అనే మినరల్ ఉంటుందండి. ఇది రొటీన్గా 99% ఆఫ్ బోన్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ దిస్ మినరల్ ఓన్లీ, కాల్షియం హైడ్రాక్సిఎపిటైట్. సో ఈ కాల్షియం అనేది ఉంది కదండి, మనం బాడీలో ఫ్లోరిన్ అనేది కనుక అబ్జార్బ్ ఎక్కువ చేసుకుంటూ మొదలు పెడుతుంటే ఈ ఫ్లోరైడ్ అనేది వెళ్ళి కాల్షియంతో బైండ్ అవుతుంది. ఆ బైండ్ అయినప్పుడు ఆ కాల్షియం ఫ్లోరైడ్ అనేది ఈ కాల్షియం హైడ్రాక్సిఎపిటైట్ అనే ప్లేస్లో వెళ్ళి డిపాజిట్ అవ్వటం జరుగుతుంది. ఇలా కొన్ని సంవత్సరాల మేరకు అలా జరుగుతూ ఉంటే ఈ కాల్షియం హైడ్రాక్సిఎపిటైట్ యొక్క శాతం తగ్గిపోయి కాల్షియం ఫ్లోరైడ్ అనే కంటెంట్ బాగా పెరిగిపోయి బోన్స్లో పెరిగిపోతుందండి. ఈ కాల్షియం ఫ్లోరైడ్ వల్ల ఏమవుతుందంటే బోన్స్ అనేవి మనకి ఎక్స్రేలో తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అండ్ బాగా స్ట్రాంగ్ అయిపోయాయి అని అనుకుంటాము, బట్ దే ఆర్ యాక్చువల్లీ బ్రిటిల్. పింగాణి మెటీరియల్ కనుక చూసామనుకోండి,
అది చూడటానికి ఫీల్ అవుతే కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది, బట్ ఒక్కసారి కింద పడితే ఇరిగిపోతుంది. సో అలాగే ఈ కాల్షియం ఫ్లోరైడ్ కనుక మన బోన్స్లో బాగా ఎక్కువ డిపాజిట్ అయిపోతే కనుక అవి బోన్స్ ఏంటంటే నార్మల్ టెక్స్చర్ పోయి గట్టిగా పోయి బ్రిటిల్గా అయిపోతూ ఉంటాయి. సో ఆ కాల్షియం ఫ్లోరైడ్ అనేది ఎక్కువ అవటం వల్ల ఇది జరుగుతుంది. అండ్ స్లోగా జాయింట్ ఆర్థరైటిస్ అంటే ఈ జాయింట్స్లో కూడా ఈ అరుగుదల అనేది నార్మల్ పేస్లో కాకుండా ఏజ్ వైజ్ వచ్చిన ఆర్థరైటిస్ కాకుండా వీళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. దీన్నే ఈ టోటల్ పిక్చర్ని మనం స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటాం. ఈ స్కెలిటల్ ఫ్లోరోసిస్ ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తాను. ఇది జనరల్లీ ఏంటంటే మనకి చిన్న వయసులో అనేది బయటపడదండి. ఎందుకంటే ఒక కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాల్షియం ఫ్లోరైడ్ దాటిన తర్వాత మాత్రమే మనకి ఇది బయటపడుతూ ఉంటుంది. అంటే దే కమ్ ఆఫ్టర్ 30 ఇయర్స్, 35 ఇయర్స్ తర్వాత మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఫస్ట్ దే కమ్ విత్ అందరూ వచ్చేది లో బ్యాక్ పెయిన్ మీద వస్తారు, తర్వాత జాయింట్స్ అన్నీ బిగుసుకుపోతున్నాయని వస్తారు, అండ్ ఆ బ్యాక్ యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గిపోయి స్టిఫ్గా అయిపోతూ ఉంటుంది. అండ్ స్లోగా అది ఏంటంటే జాయింట్ ఆర్థరైటిస్ కింద మారిపోద్ది. అంటే మోకాళ్ళ నొప్పులు అండ్ తీవ్రమైన మోకాలు అరుగుదలతో వస్తారు. అండ్ తర్వాత స్లోగా ఏంటంటే ఆ జాయింట్స్ అనేవి బాగా క్రిపుల్ అయిపోయి డిఫార్మిటీస్ అంటే వైకల్యం బాగా పెరిగిపోయి నడవటం కూడా కష్టమవుతుందండి. అండ్ మంచానికే కూడా కొంతమంది పరిమితి అవుతారు. అండ్ బిలీవ్ మీ, ఈ స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా ఇర్రివర్సిబుల్ అండి. ఒక్కసారి కనుక ఈ ఫ్లోరోసిస్కి ఎఫెక్ట్ అయితే కనుక మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ అనేది కొన్ని వాటికి సర్జరీస్ ఉన్నాయి చెప్తే కొన్ని మెడికల్ కంప్లైంట్స్కి దే ఆర్ ఆల్మోస్ట్ ఇర్రివర్సిబుల్. సో నేను ఈ వీడియో ద్వారా ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ ఫ్లోరోసిస్ గురించి కనుక మనం తెలుసుకుంటే సో దట్ మనం ఈ యూజ్ చేసే వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ కాకుండా ఐదర్ వీ కెన్ యూజ్ గవర్నమెంట్ వాటర్, గవర్నమెంట్ ప్రొవైడెడ్ మున్సిపల్ వాటర్ ఆర్ ఆర్ఓ వాటర్. దీని ద్వారా ఏంటంటే కనీసం అట్లీస్ట్ వీ కెన్ సేవ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో వీల్ డిస్కస్ మోర్ అబౌట్ ఫ్లోరోసిస్. అంటే ఇది ఎక్స్ట్రా స్కెలిటనే కాకుండా ఇంకేమి ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ దానికి ట్రీట్మెంట్ మెజర్స్ ఎలా ఉంటాయి అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ వన్స్ అగైన్ బై డాక్టర్ రాంప్రసాద్.